నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె తాత్కాలికంగా వాయిదా. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో ఆర్టీసీ జేఏసీ ఉద్యోగుల చర్చలు సఫలం. రానున్న స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయానికి కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చిన టీపీసీసీ పరిశీలకులు జంగా రాఘవరెడ్డి. కాశీపేట మండలం ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న టీపీసీసీ పరిశీలకులు. విద్యార్థులకు శారీరక మానసిక ఉల్లాసం పెంపొందించడానికి వేసవి శిక్షణ శిబిరాలు. ఈ నెల 2వ తేదీ నుంచి విద్యార్థులకు 16వ తేదీ వరకు 15 రోజుల పాటు సాగనున్న వేసవి శిక్షణ శిబిరాలు. గత కొన్ని రోజులుగా కలవరపెడుతున్న మోగనున్న ఆర్టీసీ సమ్మె సైరన్ ప్రకటన వాయిదా పడినట్లు ఆర్టీసీ కార్మికుల సంఘాలు తెలపడంతో ప్రయాణికులు ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గత వారం రోజులుగా ప్రభుత్వానికి ఈ నెల 7వ తేదీ నుంచి సమ్మె సైరన్ మోగిస్తున్నట్లు హెచ్చరిక జారీ చేయడంతో ఈ రోజు మధ్యాహ్నం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో ఆర్టీసీ జేఏసీ నాయకుల చర్చలు ఫలించినట్లు, దీంతో రేపటి నుంచి నిర్వహించే సమ్మెను వాయిదా వేసుకున్నట్లు కార్మిక సంఘాల నాయకులు ప్రభుత్వం ప్రకటించింది. ఈ సందర్భంగా మంచిర్యాల ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు గోలిశంకర్ మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారానికై తమ డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచుతూ డిమాండ్లను నెరవేర్చని పక్షంలో రేపటి నుంచి సమ్మెలోకి దిగనున్నట్లు ప్రభుత్వానికి హెచ్చరిక చేయడం జరిగిందని, దీంతో ప్రభుత్వం మరియు ఆర్టీసీ జేఏసీ నాయకులతో ఈ రోజు చర్చలు చేయడంతో రవాణా శాఖ మంత్రి తెలిపినట్లుగా రాష్ట్రం ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, కొంతకాలం వేచి ఉన్నట్లయితే ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని తెలపడంతో సమ్మెను వాయిదా వేసుకోవడం జరిగిందన్నారు. ప్రస్తుతం ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలమైనప్పటికీ రానున్న రోజుల్లో సమస్యలు పరిష్కరించని పక్షంలో మళ్లీ సమ్మెను విరమణను పక్కన పెట్టి సమ్మె సైరన్ మోగించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. మరి ఆర్టీసీ కార్మికులు నెలకొంటున్న సమస్యలపైన మరి యాజమాన్యానికి ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది. అట్టి సమ్మె నోటీసుపై ఇలా ప్రభుత్వం యాజమాన్యం మరి స్పందిస్తూ మరి ఈరోజు 11 గంటలకు చర్చలకు ఆహ్వానించింది. చర్చలో భాగంగా మధ్యవర్తిత్వం కోసము మరి సిపిఐ ఎమ్మెల్యే కునలేని సాంబశివరావు గారిని, అదేవిధంగా ఎమ్మెల్సీ కోదండరాము గారిని, అదేవిధంగా ఎమ్మెల్యే రామ్మోహన్ రావు గారిని మధ్యవర్తంగా పెట్టి మరి రవాణా శాఖ మినిస్టర్ గారు ఈరోజు మరి మధ్యవర్తిత్వంతో చర్చలు జరపడం జరిగింది. చర్చల్లో భాగంగా ప్రభుత్వం ఇప్పుడు పరిస్థితులు చాలా ఉన్నాయి, మీరు ఒక్కసారి సమ్మెకు దిగితే చాలా కష్టంగా ఉంటుందని చెప్పి మరి వీరి మధ్యత్వం ద్వారా మరి జేఏసీ నాయకులతోటి మాట్లాడడం జరిగింది. వారు కూడా ఈ ఏదైతే సమస్యలను ముంగడబెట్టిన సమస్యలను మేము త్వరలోనే పూర్తి చేస్తాం, మీరు మాకు సమయం ఇవ్వండి అని మరి జేఏసీ నాయకులను కోరడం జరిగింది. అదేవిధంగా మరి ఈ ఎవరైతే మధ్యవర్తిత్వంగా 3 ఎమ్మెల్యేలు ఉన్నారో వారు కూడా స్పందిస్తూ ఇటు విషయాన్ని మేము సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే ఇవన్నీ మేము పూర్తి చేయిస్తామని చెప్పి, ఏదైతే మేము పెట్టిన డిమాండ్ ఏంటంటే కార్మిక నియామకాలు రెగ్యులరేషన్ చేయాలని, అదేవిధంగా మరి ఆర్టీసీలో విలీనం చేయాలని, మాకు రావాల్సిన పీఆర్సీని ఇవ్వాలని, పాత బకాయిలను ఇవ్వాలని, అదేవిధంగా ఎలక్ట్రికల్ బస్సులను గవర్నమెంట్ కొనుగోలు చేసి కండక్టర్ డ్రైవర్లతో నడపాలని చెప్పి మరి చేయడం వల్ల దాని మీద రవాణా శాఖ మంత్రులు కూడా మరి స్పందిస్తూ ఇటు విషయాన్ని సీఎం గారి దృష్టికి తీసుకొని త్వరలోనే మీ సమస్యలన్నీ పరిష్కరిస్తామని తెలియజేయడంతో మరి జేఏసీ ఈరోజు మరి సమ్మెను వాయిదా వేయడం జరిగింది. ఒకవేళ ఇటు సమస్యలు ఇట్లా పరిష్కరించకపోతే మళ్ళీ కూడా మేము సమ్మెకు పోవడానికి. రానున్న స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి కష్టపడి పనిచేసి పార్టీని గెలిపించాలని టీపీసీసీ పరిశీలకులు జంగా రాఘవరెడ్డి అన్నారు. మంగళవారం కాశీపేట మండలంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రత్నం ప్రదీప్ ఆధ్వర్యంలో, అనంతరం బెల్లంపల్లి మండలం సోమగూడెంలో మాజీ జెడ్పీటీసీ కారకూరి రామచందర్ ఆధ్వర్యంలో బెల్లంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. అనంతరం జై బాబు, జై భీం, జై సంవిధాన్ కార్యక్రమాన్ని ప్రారంభించి రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, గడ్డం వినోద్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పరిశీలకులు జంగా రాఘవరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం కోసం కృషి చేయాలని, ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజాపాలన అభివృద్ధి పనులను, ప్రజల సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కష్టపడ్డ కార్యకర్తలకు న్యాయం జరగాలనేదే ఏ నాయకుడైనా కోరుకుంటాడు. ఇక్కడ గౌరవనీయులు మన పెద్దలు, మన ఎమ్మెల్యే గారు పార్టీ కష్టకాలంలో వచ్చి వినోద్ సార్ గారు అనేక కార్యక్రమాలు చేశారు. పార్టీ ఒక మతాన్ని కాపాడుకునే ఉద్దేశంతో
రాజ్యాంగాన్ని కూడా ఆభాసపాలు చేయాలనే ఒక కంకణం కట్టుకున్నది. కాబట్టి ఆ భారత రాజ్యాంగం ఈ భారతదేశంలో అనేక కులాలు, అనేక మతాలు, అనేక సంస్కృతులు, అన్ని సాంప్రదాయాలు ఇవన్నిటి కలగలుపుకొని అందరి మంచి చెడ్డలు ఆలోచించి నిర్మించిన ఈ భారత రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ మన గౌరవనీయులు మన రాహుల్ గాంధీ గారు ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, ఈ భారత రాజ్యాంగ విలువలను మనం కాపాడాలి, ఈ బీజేపీ పరిపాలన వల్ల ఈ ప్రజలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామంలో ఇవాళ జై భీమ్, జై బాబు, జై భీమ్, జై సంవిధానం అనే కార్యక్రమం తీసుకొని కాంగ్రెస్ కార్యకర్తలందరినీ ఒక మూకుమ్మడిగా ఒక సంధితులు చేసడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ కార్యకర్తలకు, కష్టపడ్డ కార్యకర్తలకు న్యాయం జరగాలి. అది 2017 నుండి ఇప్పటి వరకు పార్టీని పట్టుకొని కష్టకాలంలో పార్టీలో ఉండి పార్టీని ముందు వరుసలో నిలబెట్టాలని కంకణం కట్టుకున్న కార్యకర్తలకు కూడా న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఈ మధ్యలో మన రాఘవరెడ్డి గారు మనకు ఇన్ఛార్జిగా వచ్చి అన్ని మండలాల్లో పదవులు బ్లాక్ కానీ మండల ప్రెసిడెంట్లో కానీ వాళ్ళ అప్లికేషన్ తీసుకోవడం జరిగింది. సార్ నా రిక్వెస్ట్ ఒకటి, ఇలా గ్రూపులు ఉంటాయి, ఈ గ్రూప్ ఈ నియోజకవర్గ గడ్డం వినోద్ గారికి ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సురేఖక్క ఆధ్వర్యంలో మనం పార్టీని కాపాడుకుందాం. రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలు ముందున్నాయి, పార్టీని బలోపేతం చేసుకుందాం అనే కార్యక్రమంలో భాగంగానే ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పర్టికులర్గా కింది స్థాయి నుంచి ఎవరైతే 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి జెండా మోసి ఆటుపోట్లకు తట్టుకొని, కేసులకు తట్టుకొని, ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సిద్ధాంతానికి కట్టుబడి ఉంటాడో వాళ్ళకే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అప్పచెప్పే దిశలో ఏఐసిసి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారు సీరియస్ గా దీన్ని పరిగణనలో తీసుకున్నారు. ఆ క్రమంలోనే మన రాష్ట్రానికి ఇవాళ ఏఐసిసి ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ గారు వచ్చారన్న సంగతి మీకు బలంగా తెలియజేస్తా ఉన్నా. మీకు ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి పనిచేశారో వాళ్ళందరికీ నాయకత్వం అప్పచెప్పి రేపు ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను, ఇలా ఇంకా హోదాలో ఉన్నటువంటి నాయకత్వాలను రేపు రానున్న రోజులలో మీరే ఎమ్మెల్యేగా దిగే దిశ. విద్యార్థులకు శారీరక, మానసిక ఉల్లాసం పెంపొందించడానికే ఈ వేసవి శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేశారని బాలికల ఉన్నత పాఠశాల మరియు బాలుర ఉన్నత పాఠశాలలో వేసవి శిక్షణ తరగతులు ప్రారంభించామని ప్రధానోపాధ్యాయురాలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ఈ వేసవి శిక్షణ శిబిరాలు ఈ నెల 2వ తేదీ నుంచి 16వ తేదీ వరకు 15 రోజులు కొనసాగుతాయని తెలిపారు. విద్యార్థులు సంవత్సర కాలం పాటు చదువుపై ధ్యాస ఉంచుకున్నారని, వేసవికాలం సెలవులలో విద్యార్థులకు మానసికంగా వారి నైపుణ్యం పెంపొందించడానికి ఈ శిక్షణా శిబిరాలు ఉపయోగపడతాయన్నారు. ఈ శిక్షణా శిబిరంలో విద్యార్థులకు డ్రాయింగ్, డాన్స్, స్పోకెన్ ఇంగ్లీష్, జ్ఞాపక శక్తి కోసం, శారీరకంగా దృఢంగా ఉండటం కోసం యోగా వంటి శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ శిక్షణా శిబిరం విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇక్కడ స్కెచ్ తో మనం ఇలా యూ షేప్ తో గీయండి. యూ షేప్ తో గీసిన తర్వాత సీజర్ తో ఇలా చేసినప్పుడు మనకి ఫ్లవర్. సక్సెస్ లక్ష్మీపేటలో కూడా సమ్మర్ క్యాంప్ నిర్వహించబడుతుంది. 2 నుంచి 16 తారీఖు వరకు మొత్తం 15 రోజుల పాటు నిర్వహించబడుతుంది. డాన్స్, యోగా, స్పోకెన్ ఇంగ్లీష్ మొదలైన వాటిలో కూడా వీటికి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. 8 గంటలకు మనకు పొద్దున్న యోగా స్టార్ట్ అవుతుంది. మొత్తం ఈ సమ్మర్ క్యాంప్ యొక్క కెపాసిటీ 100 ఉంటుంది. 100 మంది సమ్మర్ క్యాంప్కి హాజరు కావాలి ప్రభుత్వ ఆదేశానుసారం. కానీ రోజుకు పిల్లలు దాదాపు వస్తున్నారు. ఇంకా రావాలని మేమందరం ఆహ్వానిస్తున్నాం పిల్లలందరినీ కూడా. నెక్స్ట్ ఇది మనకు 15 రోజుల పాటే ఉంటుంది కాబట్టి రోజు సక్రమంగా పిల్లలు హాజరయ్యి మంచి శిక్షణ తీసుకొని ఈ సమ్మర్ క్యాంప్లో వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. హైదరాబాద్ నుండి వచ్చినటువంటి స్కూల్ ఎడ్యుకేషన్ గైడ్లైన్స్ ఆధారంగా, అలాగే డిస్ట్రిక్ట్ నుండి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, మన ఈఓ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో వేసవి శిక్షణా శిబిరాలని 2వ తారీఖు నుండి 16 వరకు 15 రోజుల పాటు ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, మామూలుగా
పిల్లలు చాలామంది స్కూల్కి సంవత్సరం అంతా స్కూల్కి వచ్చి వేసవి సెలవులను ఎంజాయ్ చేయాలనుకుంటారు. అలాగే బడికి ఇష్టంగా రావాలి అంటే, ఇంట్రెస్ట్గా రావాలి అంటే విద్యార్థుల్ని మనం స్కూల్ ఆకట్టుకునే విధంగా ఉండాలి. అలా ఉండడానికి ఈ వేసవి శిక్షణ శిబిరం చాలా దోహదపడుతుంది. ఎందుకంటే ఈ శిబిరం లోపల చాలా కార్యక్రమాలను మేము ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా చిన్నారులకు ఇష్టమైనటువంటి డ్యాన్స్, అలాగే డ్రాయింగ్, తర్వాత ఆర్ట్కి సంబంధించింది, స్పోకెన్ ఇంగ్లీష్, అలాగే యోగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థుల్లో ఉండేటటువంటి అనేక నైపుణ్యాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటాయి కాబట్టి విద్యార్థికి అనుగుణంగా వాళ్ళకి ఇష్టమైనటువంటి నైపుణ్యంలో శిక్షణనిచ్చి వాళ్ళ యొక్క విజ్ఞానాన్ని పెంపొందించి మానసిక ఉల్లాసాన్ని పెంపొందించడానికి ఈ శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే స్కూలు అంటే ఇంట్రెస్ట్ పెంచడానికి ప్రైవేటు పాఠశాలలతో పాటు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను కూడా రెడీ చేయడానికి బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఏకైక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న విద్యార్థులు చేరాలని ఎమ్మెల్యే గడ్డం వినోద్ పిలుపునిచ్చారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సంబంధించిన అడ్మిషన్ల పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ప్రస్తుత 2025-26 విద్యా సంవత్సరంలో నూతన కోర్సులు సద్వినియోగం చేసుకుని ఉపాధి పొందాలని ఎమ్మెల్యే కోరారు. దీనికి ప్రత్యేకంగా నెట్, సెట్, పిహెచ్డి, బ్యాంకింగ్కి సంబంధించిన ఏ కోర్సులు కూడా ఉన్నా ప్రత్యేకంగా నేను ఒక గ్రేట్ రెస్పాన్సిబిలిటీ ఉంది మా ఈ కాలేజ్కి. అందరికీ జాబ్ దొరికేటట్టు ఈ కోర్సెస్ ఉన్నాయి. ప్రజలందరికీ నేను మనం చేసుకుంటున్నాను, ఇటువంటి ఆపర్చునిటీ మళ్ళీ దొరకది. జాబ్ క్రియేట్ చేసే కోర్సెస్లే అందరూ ప్రజలు దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవాలి. మీరందరూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం టోటల్ సపోర్ట్ చేస్తుంది. నేను అందరినీ మనం చేస్తున్నా, ప్లీజ్ యూజ్ దిస్ ఆపర్చునిటీ. సమాజంలో శ్రీ సత్యసాయి సేవా భక్తులు చేసిన సేవలు అభినందనీయమని మంచిర్యాల జిల్లా ఆర్య వైశ్య మహాసభ అధ్యక్షులు కొత్త వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. మంగళవారం శ్రీ భగవాన్ సత్యసాయి మాతృమూర్తి ఈశ్వరమ్మ వర్ధంతి వేడుకల సందర్భంగా లక్షట్పేట పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు. సత్యసాయి సేవా సమితి సభ్యులు చేస్తున్న ప్రతి సేవా కార్యక్రమం విజయవంతం అవుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ సత్యసాయి భక్తులను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. సత్యసాయి సేవా సంస్థ సేవలను లక్షట్పేట మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్ కొనియాడారు. లక్షట్పేటలో పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొని అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. విద్య, వైద్య, నిరుపేద అభాగ్యులకు సేవలు చేసి ముందున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కటకం రమేష్, మైలారపు సుధాకర్, ఒజ్జుల రాజమౌళి, యూనియన్ బ్యాంక్ మేనేజర్ విశ్వనాథ, సిహెచ్ రమేష్, గంప రవీందర్, కటకం మురళి, బాల వికాస్ విద్యార్థిని విద్యార్థులు, సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. క్రమశిక్షణ తీసుకుంటారు. ప్రతి కార్యక్రమాన్ని విద్య కానీ, వైద్యం కానీ, ఈ నారాయణ సేవ కానీ ప్రతిదీ వారు ఒక బాధ్యత తీసుకొని కార్యక్రమాన్ని ప్రతిదీ విజయవంతం చేస్తారు. అందరికీ ఆదర్శపూర్తిగా ఉంటుంది వీళ్ళంతా పుట్టపర్తి సాయిబాబా గారు. ఎందుకంటే వారు చెప్పిన ప్రకారం ఎక్కడ ఏ ఊరుకు అంటే మన ఊరుకు రాలి పుట్టపర్తి సాయిబాబా గారు అట్లా ప్రపంచ దేశములలో వారి సేవలు, హాస్పిటల్స్ కానివ్వండి, విద్యాలయాలు కానివ్వండి, ప్రతిదీ కూడా ఎంతో గొప్పగా సేవలు చేస్తున్నారు. వారు ఇక్కడ మన ముందు లేకున్నా కానీ వారి కార్యక్రమాన్ని వారి భక్తులు అంతా ముందు తీసుకుపోతున్నారు. ఈ ప్రతి దానిలో అందరూ చేయూతనిచ్చి ప్రతి కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేస్తున్నారు. ఇది ముందు సక్సెస్ కావాలని చెప్పి నేను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఈరోజు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా మరి మాతృమూర్తి అమ్మ ఈశ్వరమ్మ డేగా, అదేవిధంగా బాల వికాస్ దినోత్సవంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి సత్యసాయి బాబా భక్తులు సమితి సభ్యులకు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడే మన రవీంద్ర సార్ గారు చెప్పారు, మరి ఈ యొక్క రోజును బాలల వికాస్ డేగా మరి వారు తీసుకొని మనము చిన్నపిల్లల్ని కంటికి రెప్పలాగా తల్లిదండ్రులు ఏ విధంగా అయితే మరి తీర్చిదిద్దుతారో కంటికి రెప్పలాగా కాపాడుకొని భవిష్యత్తు వాళ్ళకి మంచి భవిష్యత్తునిచ్చుకుంటూ వారిని ముందుకు తీసుకుపోతున్నటువంటి తల్లిదండ్రులు ఈరోజు సమాజంలో అందరూ ఉన్నారు. మరి కానీ అదే తల్లిదండ్రులను మళ్ళీ ఈ యొక్క బాలలు పెరిగి పెద్ద అయిన తర్వాత మరి ఏ విధంగా చూస్తున్నారంటే, జమ్మూ కాశ్మీర్లో పహల్గాం వద్ద హిందువులపై ఉగ్రవాదులు సైనిక దుస్తులు ధరించి దాడి చేసి చంపినందుకు నిరసనగా శ్రీ శివసాయి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో సోమవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి వారి ఆత్మ శాంతి చేకూరాలని కోరారు. అదేవిధంగా పహల్గాం దాడిలో మృతి చెందిన పర్యాటకులకు మౌనం పాటించి దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ శివసాయి గణేష్ సేవా సమితి అధ్యక్షులు పాటిబండ్ల శ్రీరామ్మూర్తి, గఫూర్,
కంచర్ల ప్రసాద్, పెట్టం తిరుపతి, తాటికొండ శ్రీనివాస్, నల్మా శ్రీనివాస్, ధనలక్ష్మి, ప్రసన్న, రమాదేవి, అర్చన మరియు శ్రీ శివసాయి గణేష్ సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శివసాయి గణేష్ సేవా సంతరణ ఒక ర్యాలీతో వచ్చి గాంధీబొమ్మ దగ్గర నుంచి అంబేద్కర్ బొమ్మ దాకా ఇలాంటి దుర్మార్గుల్ని కాల్చి తప్పకన్నా కూడా వాళ్ళ నరాలు రోజు కొంత తీస్తే చాలా బాగుంటుందని అందరం ఐక్యత ఉండాలని కోరుకుంటున్నాం. ఇలాంటి సంఘటన చాలా బాధాకరం. వీళ్ళందరూ ప్రతి ఒక్క కుటుంబము, పిల్లలు, జల్లందరూ మొత్తం ముందుకు వస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైన విషయం. అందరికీ నమస్కారం. జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మన పర్యాటకులు, మన భారతీయులు, అందులో 24 మంది, 2 విదేశీయులు విచక్షణ రహితంగా వాళ్ళ కాల్పులు జరిపి మన కుటుంబ సభ్యుల సమక్షంలో పిల్లలను విడదీసి ఆడవారిని వేరు చేసి మగవాళ్ళను, ఇంటి పెద్దను ఒక కాల్చి చంపడం అమానుషమైన చర్య. ఇది మానవత్వంపై జరిగిన దాడిగా మనం అందరం అభివర్ణించాలి. ఇది మతాన్ని అడిగి వాళ్ళను మరి ఐడెంటిఫై చేసి చంపడం ఎంతవరకు కరెక్ట్? ఫాల్తున్న కొడుకులారా, మీరు దొంగతనంగా వచ్చి పిఓకే నుండి చొరబడి మా సైన్యం దుస్తులు ధరించి ఇంత దారుణంగా ఒడిగడతారా? ఒక ఇంట్లో చొరబడి చంపితే ఎలా ఉంటుంది? మాకు చాలా బాధగా ఉంది. 23 కోట్ల మంది జనాభా మీరు, మాది 140 కోట్ల మంది జనాభా. ఇంతమంది జనాభాను మీరు చిన్నదే భయపెడతారా? మోడీ గారు ఈసారి మీ వెనక 140 కోట్ల భారతీయులు ఉన్నారు, 25 కోట్ల మంది ముస్లిం భారతీయులు ఉన్నారు. మీరు వెంటనే ఉపేక్షించకండి, యుద్ధం ప్రకటించండి. వారి తరాలు కావాలి మాకు. మేము చాలా బాధగా ఉన్నాం. ఒక ఇంట్లోకి చొరబడి చంపితే ఎంత బాధ అనిపిస్తుంది. మా ఐక్యతను దెబ్బతీయడానికి మనం కలిసి ఉండడం వాళ్ళకి ఇష్టం లేదు. ఒక ఉగ్రవాదం ఒక మతం కాదు, అదొక వాళ్ళ పైశాచికులు, వాళ్ళు రాక్షసు జాతి. అది వాళ్ళని ఉపేక్షించే అవసరం లేదు. ప్రపంచ పట్టణంలో పాకిస్తాన్ అనే దేశం లేకుండా చేయండి. ఈసారి కొట్టిన దెబ్బకు మళ్ళీ భారతదేశంలో ఉగ్రవాదులు చొరబడి వాళ్ళను తడిచిపోవాలి, వాళ్ళ ప్యాంటు తడిచిపోయే విధంగా చర్యలు ఉండాలని ఈసారి మేమంతా నమ్ముతున్నాం. మోడీ గారి వెంటే ఉందాం అందరం. ఇది ఇంటిగ్రిటీ, ఇది నేషనాలిటీకి సంబంధించిన విషయం. ఇందులో కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. ఈసారి కొట్టిన దెబ్బకు మరి పాకిస్తాన్ భూస్థాపితం కావాలని కోరుకుంటూ ఈరోజు అమరులకు మేము అందరికీ జన విజ్ఞాన సేవా సమితి లక్షిట్పేట సమితి మా అధ్యక్షుల వారి సమక్షంలో, వారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ గాంధీ చౌక్ నుండి అంబేద్కర్ చౌక్ వరకు మనం క్యాండిల్ ర్యాలీ చేసి వాళ్ళకు నివాళులు అర్పిస్తున్నాం. ఈసారి మన అందరం ఐక్యంగా ఉండి కేంద్ర ప్రభుత్వానికి సపోర్ట్గా ఉందామని తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చి ధన్యవాదాలు. జై హింద్, జై భారత్. జిల్లా పాల్గాం పర్యాటక కేంద్రంలో గత 10 రోజుల క్రితం పర్యాటక కేంద్రం పహల్గాంలో అభము శుభము ఎరుగని మన పర్యాటక పైన పాకిస్తాన్. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె తాత్కాలికంగా వాయిదా. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో ఆర్టీసీ జేఏసీ ఉద్యోగుల చర్చలు సఫలం. రానున్న స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయానికి కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చిన టీపీసీసీ పరిశీలకులు జంగా రాఘవరెడ్డి. కాశీపేట మండలం ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న టీపీసీసీ పరిశీలకులు. విద్యార్థులకు శారీరక మానసిక ఉల్లాసం పెంపొందించడానికి వేసవి శిక్షణ శిబిరాలు. ఈ నెల 2వ తేదీ నుంచి విద్యార్థులకు 16వ తేదీ వరకు 15 రోజుల పాటు సాగనున్న వేసవి శిక్షణ శిబిరాలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.